మా వాళ్ళు వేరే వచ్చారు, పక్క గ్రామాల నుంచి, పక్క ఊళ్ళ నుంచి వచ్చారు, వాళ్లే ఓట్లేస్తారు, వాళ్లే గెలిపిస్తారు అనేటువంటి పద్ధతుల్లో ఇవాళ ఎన్నిక జరుగుతూ ఉంది. ఇవాళ ఏంటండి, కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ ఆఫీసులో పులివెందుల్లో అవినాష్ రెడ్డి గారు పార్లమెంటు సభ్యుడు కూర్చుంటే అన్ని తిప్పిన తర్వాత, మీరు వదిలేసిన తర్వాత వచ్చి ఆఫీసులో కూర్చుంటే కోయ ప్రవీణ్ గారు వెళ్ళిపోతాడండి. పెద్ద బందోబస్తు తీసుకెళ్ళిపోతాడు, ఒక మిలిటరీ బందోబస్తు తీసుకెళ్ళినట్టుగా వెళ్ళిపోయి నేను నీ దగ్గరే కూర్చుంటానంటాడు. అక్కడ ఉన్నటువంటి వారిని చెదరగొట్టే కార్యక్రమం. ఒక డిఎస్పీ అంటున్నాడు, నా కొడక కాల్చి పారేస్తా, ఇక్కడ ఉంది కాకి దుస్తులు. కాల్చి పారేయడానికి కాకి దుస్తులు ఇచ్చారా నీకు? ఎవరి డిఎస్పీ గారు, ఆయన పేరేదో గుర్తులేదు, నేను చూసేప్పుడే వీడియోలో. కాల్చి పారేస్తా నా కొడకల్లారా. తిరిగి వాడంటే నీకేంటి అహంకారం? దుస్తులుందని అహంకారమా? లేదా చంద్రబాబు నాయుడు గారు నీకు చెప్పాడని అహంకారమా? లేకపోతే నీ డిఐజీ ప్రవీణ్ గారు చెప్పారని అహంకారమా? కాల్చి పారేస్తానంటాడు. ఏంటి నాకు అర్థం కాలేదు. ఎప్పుడు కాల్చాలి, ఎప్పుడు ఫైర్ చేయాలి? ప్రాణాపాయ పరిస్థితుల్లో ఫైర్ చేయాలి. అరే వాళ్ళ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అవినాష్ రెడ్డిని లోపల కూర్చోబెట్టి అక్కడ కూర్చుని బయట ఉన్నటువంటి జనాన్ని కాల్చి పారేస్తా అనేటువంటి బెదిరింపులు బెదిరించి ఏదో ఒక విధంగా ఈ చిన్న ఎన్నికలో 10,601 ఓట్లు కలిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించి తెలుగుదేశం పార్టీని గెలిపించి మీ కాకి దుస్తులకు న్యాయం చేయాలని మీరు అనుకుంటున్నారా? ఎందుకే కాకి దుస్తు వదిలేండి బాబు, పచ్చ చొక్కాలు ఎదురు తిరగండి. ఆ ప్రవీణ్ బ్యాచ్ అంతా కూడా పచ్చ చొక్కాలు వేసుకుని అప్పుడు తిరిగితే బెటర్గా ఉంటుంది. ఇంత దుర్మార్గమైనటువంటి రాజకీయాలు నేను చెప్తున్నా, ఇంతవరకు నేను ఎప్పుడు చూడలా. నాకు 68 సంవత్సరాలు, 1989లో రాజకీయాల్లోకి వచ్చా, అనేక మంది పోలీస్ ఆఫీసర్లను చూసా. ఎక్కడ కూడా ఇంత దారుణమైనటువంటి ఎన్నిక నేను ఇప్పుడు చూడలేదని మనం చేస్తున్నా. నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చెబుతున్నా, నీ దుంపదేగా 2 జడ్పీటీసీల కోసం ఎందుకై ఇంత కక్కుర్తి పడ్డావు? మొత్తం చరిత్ర అంతా నాశనం చేశావే. ఒక 100 సంవత్సరాల వెనక్కి ప్రజాస్వామ్యాన్ని తీసుకువెళ్ళిపోయావే. నువ్వు సృష్టించినటువంటి ఈ సాంప్రదాయం చంద్రబాబు గారు నిన్ను వెంటాడదా? లేకపోతే మీ అబ్బాయిని వెంటాడదా? పోలీసుని ఈ రకంగా ఉపయోగించి బెదిరించి దొంగ ఓట్లు స్పష్టంగా వేసుకొని ఒక 10,601 ఓట్లు ఉన్నటువంటి పులివెందుల్లోనో లేకపోతే ఒంటిమిట్టలోనో గెలవాలనే నీ ప్రయత్నం ఏం ఉపయోగపడుతుంది చరిత్రలోనే అడుగుతా ఉన్నా. ఒకటైతే ఉపయోగపడుతుంది, రాష్ట్ర వ్యాపితంగా చూస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ గుండెలు రగులుతా ఉన్నాయని మనవి చేస్తున్నా. ఇంత దుర్మార్గమైనటువంటి ఎన్నిక చేసి ఏమి సాధిస్తావని మనవి చేస్తున్నా. ఈ 2 గెలవకపోతే నీ ప్రభుత్వం పడిపోద్దా? పులివెందులు ఎప్పుడన్నా గెలిచావా? గెలవలా. అయితే ఏంటి, ఇవాళ గెలవాలి. పోలీసుల చేత ఓట్లెంచుకు గెలవాలి, పక్క గ్రామాల నుంచి తీసుకొచ్చిన వాళ్ళ చేత ఓట్లెంచుకు గెలవాలి. గెలిచేం పక్కలు తీస్తావా అని అడుగుతా ఉన్నా నేను. నువ్వు ఒక చరిత్రహీనుడిగా మిగిలిపోతావు. మా హృదయాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో మంట పెట్టావు, రగులుతా ఉంది మా హృదయాలని మనవి చేస్తున్నా. అంతేకాదు సామాన్యుల్లో కూడా, నీకు ఓటేసిన వాళ్ళకు కూడా, న్యాయంగా ధర్మంగా ఆలోచించే వాళ్ళకు కూడా ఎందుకు ఇంత కక్కుర్తి పడ్డాడు చంద్రబాబు నాయుడు? ఇంత దుర్మార్గానికి ఎందుకు పాల్పడుతున్నాడు? ఈ చిన్న విషయానికి ఇంత దారుణంగా పోలీసు యంత్రాంగాన్ని, ఎన్నికల కమిషన్ని భ్రష్టు పట్టించే విధంగా ఎందుకు చేస్తున్నాడు అనేటువంటి భావన కలగదా? వారు అరేరా అన్నారా? గెలిచి ఏం పగలదీస్తావు? ఒకవేళ గెలిస్తే ఇంత దారుణమైనటువంటి వ్యవహారానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోవటం, దానికి తగ్గట్టుగా కోయ ప్రవీణ్ గారిని బహుశా అందుకే వేసినట్టున్నాడు. అక్కడ రాయలసీమ డిఐజీగా ఆయన పెట్టిందే అందుకు. ఏదో ఒక విధంగా జరిగిన ఎన్నికల్లో వాళ్ళే ఎన్నికలు చేయాలి, పోలీసులే ఎన్నికలు చేస్తున్నారు. చిత్రమైన విషయం, పోలీసులే ఎన్నికలు చేసే కార్యక్రమానికి వాళ్ళ ఒక దుష్ట సాంప్రదాయానికి నువ్వు శ్రీకారం చుట్టావు. దీనికి బాధ్యత వహించవలసింది నారా చంద్రబాబు నాయుడు గారు, మూల్యం చెల్లించవలసింది కూడా మీరు, మీ అబ్బాయి అనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దని. ఇవాళ కోయ ప్రవీణ్ ఎందుకు వెళ్తున్నాడో నాకు అర్థం కాల. చంద్రబాబు మన అవినాష్ గారి ఇంటికి ఒకసారి పంపించారు, అవినాష్ గారిని వెంటబడతా ఉన్నారు. నాకు అర్థం కాల. అంటే దాని ఉద్దేశం ఏంటి? సాయంత్రం 5 గంటల దాకా వాళ్ళు విచ్చలవిడిగా వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ఓట్లు వేసుకోవడానికి అవినాష్